హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సాయి పావని వ్లాగ్స్. ఈరోజు మేము మా ఫ్యామిలీ కలిసి కొల్లేరు పెద్దింట్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మార్నింగ్ 6 కల్లా ఇంట్లోనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని బయలుదేరిపోయాం. మేమైతే టాటా మ్యాజిక్ బుక్ చేసుకున్నామండి. ఫస్ట్ అయితే భీమవరం మావుళ్ళమ్మ దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెంటనే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. దారిలోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసుకున్నాం. దారిలో మనం వెళ్తుంటే ఈ చెరువులు, మేకలు, లాంచీలు ఇవన్నీ మనకి బాగా కనిపిస్తాయి. ఇదివరకు అయితే ఇక్కడ నుంచి లాంచీలు, బోట్ల ఫెసిలిటీ కూడా ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ తీసి ఈ బ్రిడ్జ్ అయితే వేసేశారు. ఈ బ్రిడ్జ్ మించి అన్ని వెహికల్స్ ని అలౌ చేస్తున్నారు. ఫైనల్ గా శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చేసామండి. మేమైతే ఈ టెంపుల్ కి గత 25 years నుంచి ఏ ఇయర్ మానకుండా మా ఫ్యామిలీ అంతా కలిసి తప్పకుండా వస్తాం. ఈ ఇయర్ అయితే ఈ గుడి చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ అన్ని రెంట్కి ఇస్తూ ఉంటారు. అక్కడే మేము కూడా చిన్న రూమ్ రెంట్కి తీసుకుని అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టి వెంటనే దర్శనానికి వెళ్ళాము. వెళ్ళొచ్చిన వెంటనే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి అందరికీ వడ్డించుకొని భోజనాలు అయితే చేసేసాము. ఇప్పుడు ఈ టెంపుల్కి ఎప్పుడు మంగళవారమే వస్తూ ఉంటాము. అందుకే ఇంత ఖాళీగా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ మార్చి 1 నుంచి అయితే తీర్థం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అమ్మవారు చాలా బాగుంటారు. ఇక్కడికి రోజు కొన్ని వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇది కొల్లేరు మంచినీటి సరస్సు అవడంతో ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా పక్షులు వస్తూ ఉంటాయండి. ఈ ఇయర్ అయితే అమ్మవారి గుడి దగ్గర అమ్మవారి విగ్రహాలను, అష్టశక్తి పీఠాలను చాలా బాగా రూపుదిద్దారండి. చూడడానికి చాలా బాగున్నాయి కదా. మేమైతే లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని చిన్న షాపింగ్ చేసుకొని బయలుదేరడానికి అయితే రెడీ అయిపోయాము. ఫైనల్గా ఈవినింగ్ 5:30కి బయలుదేరిపోయామండి. మనం వచ్చేటప్పుడు కాకుండా వెళ్ళేటప్పుడు వేరే రూట్లో తీసుకుని వెళ్తున్నారు. ఈ రూట్ అయితే ఇంకా బాగుంది. చుట్టూ చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఈవినింగ్ కావడంతో సన్సెట్ చూడడానికైతే వ్యూ అదిరిపోయింది. అసలు ఈ గుడికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే భీమవరం వస్తే అక్కడి నుంచి ఆటో ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదంటే ఇటు ఏలూరు వైపు వచ్చి ఏలూరు వైపుగా కూడా ఈ గుడికి చేరుకోవచ్చు. మొత్తానికి మా వ్యాన్లో డీజే టిల్లు లైటింగ్ అయితే భలే ఉంది కదా. ఫైనల్గా మా ట్రిప్ అయితే చాలా సరదాగా, సేఫ్గా అయితే కంప్లీట్ అయింది. వీడియో